మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 Samuel chapter 15 verse 1. 15:1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. చాలా తల్లి చదువుతాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇంకందరూ సెట్ అయిపోండి. గలిబి లేదన్న ఉంటే కొంచెంసేపు పక్కన పెట్టండి. చాలాసార్లు ఒక విశ్వాసిగా కానీ, దేవుని ఎరిగిన బిడ్డలుగా కానీ, దేవుని ఎరగని వారైనప్పటికీ, హైందవులైనా ఎవరైనా ఒక సందేహం వస్తుంది. ఏంటి ఆ సందేహం అంటే, దేవుడు ఎందుకు మన జీవితాలలో ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని ఎందుకు చెప్తాడు? నీవు ఈ మార్గంలో పోవద్దు అంటాడు కొన్నిసార్లు ఇది చెయ్యి మాకు అంటాడు, కొన్నిసార్లు ఇలా మాట్లాడ మాకు అంటాడు, కొన్నిసార్లు దీన్ని విడిచిపెట్టు అంటాడు, కొన్నిసార్లు దీన్ని విడిచిపెట్ట మాకు అంటాడు. దేవుడు ఎందుకు మన జీవితాలలో కొన్నిసార్లు ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయి మాక అని ఎందుకు చెప్తాడు అనే ఆలోచన చాలామందికి సహజంగా వచ్చే ఆలోచన. నన్ను ఒకరోజు ఒక యవనస్తుడు అడిగాడు. ఒక ప్రాంతానికి వెళ్తే, పాస్టర్ గారు ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని అన్నాడు. ఏంటి నాయన అడుగన్నా. దేవుడు ఒకవేళ మంచిని చెడుని దేవుడు స్తుతించినప్పుడు, ఇప్పుడు దేవుడు జనాలని మంచే చేసేటట్లు మార్చొచ్చుగా. మనుషులందరినీ మంచోళ్ళలాగా ఉంచేయచ్చు కదా ఆయన. ఎందుకు మళ్ళా చెడ్డోళ్ళు మంచోళ్ళు ఇవన్నీ ఎందుకు? మంచోళ్ళలాగా ఒక మంచోళ్ళలాగా ఉంచేస్తే అయిపోద్ది కదా. చెడు చేయకుండా ఆయన ఆపొచ్చుగా. ఎప్పుడైనా వచ్చింది ఈ ఆలోచన మీకు? ఇప్పుడు మనుషులందరినీ ఆయన చేసినప్పుడు అందరినీ మంచి మనుషుల్లా చేసేయచ్చు కదా. మరి మంచోళ్ళని చెడ్డోళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం మనం. ఆ వ్యక్తి నన్ను అడిగాడు ఒక మాట, అయ్యగారు ఇప్పుడు దేవుడు మంచే ఇచ్చి చెడు ఇవ్వకుండా మన జీవితాన్ని మంచి మనుషులుగా అందరం అయిపోతాం కదా అని అడిగితే నేను ఒక మాట అన్నా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఫోర్స్ చేయడు. ఏం చేయడు? ఫోర్స్ అంటే బలవంతం చేయడు. దేవుడు ఏం చేస్తాడనంటే, నీ ముందు ఒక 2 మార్గాలు పెడతాడు. నువ్వు ఇది చేస్తే ఏమవుతావు, ఇది చేస్తే ఏమవుతావు అనేది, ఒక మంచి చెడు అనేది నీ ముందు పెడతాడు. కాకపోతే ఈరోజు నీ జీవితాలలో మంచిని చూస్ చేసుకుంటే నీ పరిస్థితి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, చెడును చూస్ చేసుకుంటే ఎంత శాపంతో నింపబడతావో నీ చేతికే విడిచిపెడతాడు ఆయన. ఓ మాట చెప్తా, దేవుడు మనిషికి ఇచ్చిన 2 ఆధిక్యతలు చెప్తా. ఒకటి, దేవుడు మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫ్రీడమ్. అదే మనిషికి దేవుడు మాట్లాడటానికి నోరిచ్చాడు. ఏమిచ్చాడు? ఆలోచించటానికి మెదడునిచ్చాడు కదా. మనకే ఉన్న ఆధిక్యత ఇది, ఎవరికి లేదు. ఇంకా ఇప్పుడు కుక్క ఉందనుకో, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పొద్దున సాయంత్రం 5 సంవత్సరాలు బతికినా అది బౌబౌ అని అంటదే తప్ప ఇంక వేరే మాట ఉండదు. అంతేనా? బౌబౌ అని అంటది. కానీ ఈసారి వచ్చి ఏమ్మా అమూల్య ఏంది సండే స్కూల్ జరిపావా అంటదా? కుక్క వచ్చి పిల్లొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంది ఈరోజు ఏముండవు, మటన్ వండావా, ఇల్లేది ఏంది నాకు అంటదా? అది చచ్చినా బతికినా దాని నోటి నుంచి వచ్చే మాట ఒకటే. కుక్క ఉంది. ఇప్పుడు కుక్కను నువ్వు కొట్టినా బొవ్వు అని అంటది. అది మామూలుగా దానికి ఏడుపు వచ్చినా బొవ్వు అని అంటది, దానికి ఈ చికాకు వచ్చినా బొవ్వు అని అంటది. ఇక దానికి మాట్లాడటానికి దానికి ఫ్రీడమ్ లేదు. కానీ మాట్లాడగలిగే శక్తి ఎవరికి ఇచ్చారు? దేవుడు. నీ రోజు నీవు మాట్లాడుతున్నావంటే ఎలా మాట్లాడగలుగుతున్నావు? మొదటగా నీ మెదడులో నీ యొక్క ఆలోచనను బట్టి మాట్లాడటం ప్రారంభించబడతావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీతో చెప్పేది ఏంటనంటే, దేవుడు నీకు నోరివ్వటానికి, నీకు ఈ ఆధిక్యత ఇవ్వటానికి దేవుడు మొదటగా చేసింది ఏంటంటే నిన్ను ప్రేమించాడు ఆయన. ఆమేన్.
మనుష్య జాతినంట ఆయన ప్రేమించి ఆయనకి ఇష్టమై చేసుకున్నాడంట మనల్ని. ఆమేన్. దేవుని ప్రేమించే చోట బలవంతం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అటు నుంచి కూడా అమ్మాయి ప్రేమిస్తేనే ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు కదా. అట్లా కాకుండా ఆ అమ్మాయి ప్రేమించుకున్న వీడు వెళ్ళిపోయి నువ్వంటే నాకు లవ్, ఇదిగో పువ్వు, పెళ్లి చేసుకుందావురా అన్నాడు అనుకో, ఇప్పుడు దాన్ని ఏమంటాం? బలవంతం అంటాం కదా. ఇప్పుడు ప్రేమలో ఏముండదు? బలవంతం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనక నీ జీవితమును నాకు ఇవ్వు, నీ ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని చెప్పి ప్రేమ ఉన్న చోట బలవంతం ఉండదు. దేవుడు లోకమును ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడనంట. ఇప్పుడు చెప్తాను వినండి. దేవుడు ఎందుకు మంచి చెడుని నీ ముందు పెట్టి నీ ఇష్టం రా బాబు నువ్వు చూస్ చేసుకొని ఎందుకంటాడంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక నిన్ను రెస్ట్రిక్ట్ చేయడు, ఆయన నిన్ను బలవంత పెట్టడు. నువ్వు మంచిగా చెయ్యాలా, నీ నోటి నుంచి మంచి మాటలే రావాలా, నీ ఆలోచన మంచిగానే ఉండాలి, నీ జీవితం ఎలాగే ఉండాలి అని ఆయన అనడు. ఒకనాడు దేవుడు ఏదేను వనంలో ఆ ఆదాము అవ్వలను సృజించాడంట. ఎంతో ప్రేమించాడు. ఆదాము అవ్వాలంటే దేవునికి పిచ్చి. మనల్ని ప్రేమించిన దానికన్నా వాళ్ళని ప్రేమించేవాడు ఎక్కువ. అలా ప్రేమించి ఏం చేశాడనంటే, ఆదాము అవ్వలు తినటానికి నివాసించడానికి యోగ్యముగా ఒక పెద్ద ఏదైనా వనం సృజించాడంట. మనకు తెలుసు కదా, ఏదైనా వనమును సృజించిన దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి అంత పెద్ద ఏదైనా వనం సృజించి మధ్యలో ఒక చెట్టు పెట్టాడు. ఏం చెట్టు అది? పెద్ద చెప్పాలా, ఏం చెట్టు అది కదా. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలను సృజించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, వారికి ఆహారం ఇవ్వడానికి అంత పెద్ద ఏదైనా వనము సృజించి దాని మధ్యలో ఒకటే ఒక చెట్టు, ఇంకేం సృజించాల, ఒకటే చెట్టు. దాన్ని సృజించి ఏమన్నాడనంటే, ఆదాము నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక మీరు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇదిగో ఈ ఏదైనా వనములో ఉన్నాయన్నీ తినండి, కానీ ఈ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వల్ని ప్రేమించాడు అని సూచనగా ఇంత పెద్ద ఏదైనా వనము సృజించాడు. ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడనంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పడానికి మీకోసం ఇంత మంచి సృజించాను కదా, ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పడానికి మీరేం చేయాలనంటే, నేను మీకు మంచిని ఏదైతే ఇచ్చానో ఆ మంచినే చూసుకుంటూ చెడేదేదే ఉందో దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు ఆయన. ఆమేన్. దేవుడు ప్రేమించాడు అని చెప్పడానికి నీకు కావాల్సినవన్నీ సృజించేసి నీకు ఇచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు అని చెప్పడానికి అంత చేస్తే, దేవుణ్ణి మనం ప్రేమించామనటానికి మనం ఏం చేయాలి అనేదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆమేన్. దేవుడు ఇప్పుడు మంచి చెడుని నీ ముందు పెట్టి నువ్వు ఇది చేయాలా ఇది చేయొద్దు అని చెప్పి నిన్ను వదిలేస్తాడు. చేయటం చేయకపోవడం నీ ఇష్టం, ఏం చేయాలో ఆయన చెప్తాడు. దాన్ని నీ మాట వింటావా వినకపోవడం నీ ఇష్టం. ఇప్పుడు మాట చెప్తా, దేవుడు నీకు ఆలోచించే ఆలోచన శక్తినిచ్చినప్పుడు దేవుడు ఎందుకు నీకు ఫ్రీడమ్ ఇస్తాడనంటే, దేవుడు నీకు ఒక ఆలోచన చెప్తాడు అంతే, అది నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టం. మన విశ్వాసులు చాలా తెలివిగా ఏదైనా జరగగానే, పాస్టర్ గారు సాతాను నన్ను మాయ చేసేసాడండి, నేను ఇలా చేయకూడదు అనుకున్నానండి, అయినా ఎందుకు చేసానో తెలియదు అంటాం. ఇవన్నీ పిచ్చి మాటలు. ఓ మాట చెప్పనా, సాతానుడు నీ చేత పని చేయించలేడు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ. సాతానుడికి ఆ శక్తి లేదు, నీ చేత పాపం చేయించలేడాడు. కానీ సాతానుకు ఉన్న ఎబిలిటీ ఏంటో తెలుసా? సాతానుడు పాపం చేయాలనే ఆలోచన మాత్రం ఇస్తాడు నీకు. సాతానుడు ఒక దొంగకి, అరే ఈ రాత్రి అక్కడ డబ్బు బాగా ఉంది దొంగతనం చేయి అనే ఒక ఆలోచన ఇస్తాడు అంతే, కానీ దొంగతనం చేయించడాడు. నీకు ఇచ్చిన ఆలోచన పట్టుకొని నువ్వు వెళ్ళి పాపం చేస్తావు అంతే. ఇప్పుడు సాతాను నీ చేయి పట్టుకొని వచ్చి ఆ బ్యాంకులో తీసుకెళ్ళి ఆ తాళం నువ్వు పగలగొట్టలేగా నేను పగలగొడతా ఉండు అని చెప్పి పగలగొట్టి ఆ లోపలికి వెళ్ళి ఆ లోకరు నువ్వు తీయలేవులేరా నేను తీసి నీకు డబ్బులు ఇస్తా అని అంటాడా? వాడికి చేసేది ఏంటంటే నీ హృదయంలో ఒక ఆలోచన పెడతాడు. ఆ ఆలోచన నువ్వు చేస్తావా చేయవనేది నీ ఇష్టం. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా బ్యాంకులో డబ్బు ఉంటే, నిజం చెప్పాలా, బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆ క్యాషియర్ డబ్బు లెక్క పెడతా ఉంటే, ఎవడైనా ఒక కట్ట తీసుకొని వచ్చి ఇంత పెద్ద కట్ట ముందు పెట్టి లెక్క పెడతా ఉంటే మనుషులుగా మన మనసులో ఒక ఆలోచన, అబ్బా ఈ డబ్బులన్నీ నాకు ఇస్తే ఎన్ని కష్టాలు తీరుతాయో నాకు, అవ్వా ఈ కట్ట ఒక్క కట్ట పడిపోతే చాలయ్యా అని చెప్పి అనుకుంటారా అనుకోరా? రోడ్డు మీద ఏదైనా చెత్తలో అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలామంది కింద చూసుకుంటూ వెళ్తారు, ఇట్ట వెళ్తుంటారు. ఎందుకు? ఆ కాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు కట్ట పడిపోయి ఉంటుందేమో, అక్కడ ఎవరిదైనా బంగారం ఏదైనా పడిపోయి ఉంటుందేమో, ఏదో ఒకటి దొరికిద్ది కదా అని చెప్పి ఇట్లా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళారా? మామూలుగా లాక్డౌన్ టైంలో
ఈ 500 రూపాయల నోట్లు ఈ బ్యాన్ చేశాడు కదా, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసినప్పుడు ప్రతియోడు గొప్ప గొప్ప ఇల్లు చుట్టూ తిరుగుతున్నారంట ఇట్లాగా. ఎందుకు? వాడు ఏదైనా పడేద్దాడేమోనని. ఇంకోడేమో చెత్త కుప్పలో తిరుగుతున్నాడనంట. ఆ చెత్త కుప్పలో ఏదైనా పడేసి ఉంటాడేమో, అవి దొరికితే అవి మార్చుకొని బాగుపడదామని చెప్పి. అర్థమైందా? సాతానుడు నీకు ఆలోచన ఇస్తాడు అంతే, ఆ ఆలోచన చేసేది మాత్రం నువ్వే. కానీ చాపకొచ్చి ఏం చెప్తావు తెలుసా? సాతానుడిని ఇలా చేశాడు అయ్యగారు, నేను చేయకూడదు అనుకున్నానండి, సాతానుడిని ఇలా చేశాడు అని చెప్తావు. హలో, నీకు మాట చెప్పనా? సాతానుడు నీకు ఒక చెడు ఆలోచన ఇవ్వడానికి ముందు నీ దేవుడు నీకు అది చేయకూడదని ఆలోచన కూడా పెడతాడు నీ హృదయంలో. అరే ఇది వద్దురా, ఇలా మాట్లాడమాక, ఇది చేయమాక, దేవుడు చెప్పాడు కదా, ఇలా ఉండమని చెప్పాడు కదా అని సాతానుడు నీ జీవితంలో ఇది చెయ్యి అన్నప్పుడు దేవుడు అంతకన్నా ముందే ఇది చెయ్యమాక అని ఆలోచన పెడతాడు నీ హృదయంలో. కాకపోతే మనుషులుగా మనం ఏం చేస్తామంటే మనకున్న ఆలోచన శక్తిని బట్టి ఏం కాదులే, నేను ఇదిలా వెళ్ళినా తప్పించుకోగలను అని చెప్పి ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి చివరికి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఎలా అయిపోయిందయ్యా, సాతాను నా చేత ఎలా జయించాడయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తాం మనం. ఒకనాడు దేవుడు ఏదైనా వనంలో ఆ చెట్టును స్తుతించినప్పుడు అవ్వమ్మకి ఆ చుట్టూ ఉన్న చెట్ల ఫలాలన్నీ తినిందా లేదా కదా? తిన్న తర్వాత ఇప్పుడు ఏం చేసింది? జస్ట్ అక్కడ ఆదాము గారిని అక్కడ ఆపేసి, ఇదిగో నువ్వేడు అటు సరదాగా వెళ్ళొస్తా అని చెప్పి ఆ రోడ్డు దాకా వెళ్ళొస్తానని బయలుదేరింది. ఎవరో? మన పెద్దమ్మ వెళ్ళింది. అమ్మగారు వెళ్ళగానే ఎవరు వచ్చారు? పాంగాడు వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఊరకు తిరిగితే వాడు ఊరుకుంటాడా? నువ్వు ఖాళీగా ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా దొరకగానే ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోనండి, మీరు జంటగా ఉంటే చెడు ఆలోచనలు రావు, ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి చెడు ఆలోచనలు. ఇప్పుడు చక్కగా ఆదంగారితో ఉన్నాము, ఆదంగారితో ఉండకుండా ఇప్పుడు చక్కగా వెళ్ళిపోయి తిరుగుతూ ఉంది, షికారుకి తిరుగుతూ ఉంటే పావుగాడు వచ్చి అవ్వా అన్నాడు అంతే. ఏంది అని అనగానే, యాడికి తిరుగుతున్నావు? ఇటు తిరుగుతున్నా అనగానే, ఈ చెట్టుకున్న ఫలం కూడా ఒకసారి తినొచ్చుగా అనగానే నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే అక్కడ రాయబడి ఉంటుందంట, ఆమె కనులకు అది మంచిదిగా కనపడిందంట. ఎట్లా? ఏదైనా వనంలో దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేస్తే అది ఆమెకు మంచిగా కనపడలేదంట, కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మాత్రం ఆమెకు చాలా మంచిగా కనపడిందంట. ఆ మంచిగా కనపడేసరికి ఆ యొక్క పాంగాడు అన్నాడన్నట, అవ్వమ్మ ఇదిగో ఒక్కసారి తిని చూడు అనగానే, లేదు దేవుడు వద్దన్నాడు. దేవుడు చేయొద్దని ముందు చెప్పాడా లేదా? చెప్పాడని ఆమె కూడా చెప్తుంది. దేవుడు తినొద్దు అన్నాడు కదా అని అనగానే ఆడేమంటాడు, ఇది నిజమంటావా, ఇది నిజమా అన్నాడు కదా అని తినులే అన్నాడు. సాతానుడు పండు కోసి అవ్వకివ్వల, తినొచ్చు కదా అన్నాడు అంతే. పండు కోసింది ఎవరో, తినింది ఎవరో కదా. మరి నువ్వు తేపకొచ్చి ఏదైనా నష్టపోయినా ఏదైనా జరిగినా, అమ్మ సాతాను రెడ్డి చేశాడు పాస్టర్ గారు, నన్ను ప్రార్థన చేయనేలే, నన్ను ఇలాంటి మార్గంలో నడిపించాడు. సాతాను గడు ఎందుకు చెబుతావు? వాడు చాలా మంచోడు అమ్మ, పాపం సాతానుడు చాలా మంచోడు. ఎందుకంటే వాడు అంత బలవంతుడు కాదు. ఎందుకు బలవంతుడు కాదు చెప్పనా? వాడికి బలం లేదు బేసిక్గా. ఎందుకు బలం లేదంటే దేవుడు ఎప్పుడో వాడి తలను చిత్త కొట్టేశాడు. వాడు తల బ్రతుకుంటే వాడు ఆ తలతో నిన్ను కాటేసి నిన్ను నిజంగానే పాపంలో నడిపించేవాడు. కానీ ఇప్పుడున్న జస్ట్ తోక అంతే. ఆ తోకతోనే ఇన్ని సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలుతున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు చివరికి ఏం చేస్తావనంటే ఆ తోకతో వాడిట్లా ఇచ్చిన ఆ ఆలోచన ప్రకారం చేసేసి నీ జీవితంలో నష్టపోతావు. దేవుడు ఎందుకు ఇది చెయ్యొద్దు అన్నాడో నీకు తెలీదు చేసేదాకా. ఎందుకో చెప్పనా? దేవుడు మొట్టమొదటిగా నిన్ను ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు అని ఎందుకంటాడంటే, మొట్టమొదటి మాట, నీవు ఇది చేస్తే ఏమవుద్దో నీకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు? ఇది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదురు అన్నాడు కదా. ఇప్పుడు ఆదాము అవ్వ ఇది తినగానే చచ్చిపోయారా అంటే మరి దేవుడు అబద్ధం ఆడా? మరి దేవుడు చెప్పాడు కదా చచ్చిపోతారని, మరి ఆదాము అవ్వ చచ్చిపోలేదే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే, ఇప్పటిదాకా ఆదాము అవ్వలు ఉన్నది ఆత్మరూపంలో ఉన్నారు. వాళ్ళు ఎలాగా? వాళ్ళకి శరీరం ఉన్నదని వాళ్ళకి తెలీదు, వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవని వాళ్ళకి తెలీదు. ఎందుకు? వాళ్ళు శరీర రూపంలో మాకు శరీరం ఉందని తెలియదు వాళ్ళకి. వాళ్ళ కనులు ఆత్మతో నింపబడిపోయి ఉన్నాయంట, ఆత్మపూర్వకంగా నింపబడి ఉన్నాయి కనుకే ప్రతిరోజు వాళ్ళు దేవుని చూడగలుగుతున్నారు, దేవునితో మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో తినొద్దని, ఇప్పుడు తిన్న తర్వాత ఏమైపోయింది? వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు, వాళ్ళు ఆత్మీయ నేత్రాలు పోయినాయి. ఇప్పటిదాకా ఆ చుట్టూ ఉన్నాయి కనపడుతున్నాయి. ఓ మాట చెప్పనా, ప్రతిరోజు ఆదాము అవ్వను చూస్తాడు కదా, అవ్వమ్మ ఆదామును చూస్తుంది కదా. మరి ఇప్పటిదాకా మనకు బట్టలు లేవు అని తెలియని వాళ్ళకి ఇప్పుడు ఎందుకు కనపడింది?
దేవుడు ఇది తినమని నువ్వు చచ్చిపోతావంటే వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోవటం వల్ల ఇప్పుడు శరీర రూపంలోనికి వచ్చి, అరే బాబు మనకు చేతిలోనే మన కాళ్ళలోనే మనకు దేహం ఉందని గుర్తొచ్చేసింది వాళ్ళకి. దేవుడు అబద్ధం చెప్పలే, సాతాను కూడా అబద్ధం చెప్పలే, వాడు నిజం చెప్పడు అంతే. ఏం చెప్పడం? సాతాను అబద్ధం చెప్పడు, నిజమేంటో దాస్తాడంతే నీ దగ్గర. మీరు నిజంగా చావరు అన్నాడు, వాడు చెప్పింది నిజమేగా, చచ్చిపోలేదు కదా. దేవుడు మీరు చచ్చిపోతారు అన్నాడు, ఆయన చెప్పింది కూడా నిజమే కదా. కాకపోతే సాతాను చేసే పని ఏంటంటే అసలైన నిజాన్ని దాచిపెట్టి నిజములా కనిపించే నిజాన్ని నీ ముందు పెడతాడు. నువ్వు చావవు అన్నాడమ్మా, చావలేదు కదా. ఇప్పుడు చచ్చిపోతావు అన్నాడు దేవుడు, చచ్చిపోయారు. ఆత్మీయంగా చనిపోయి శారీరకంగా బ్రతికారు. చచ్చిపోవడం మాట నిజం, సాతాను చెప్పిన చనిపోరన్న మాట నిజం. కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరు? కదా. ఇప్పుడు దేవుడు అవ్వమ్మని ఎందుకు ఇది నన్ను చెయ్యొద్దన్నావు అని అడిగితే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? అవ్వా, నీవు ఇది చేస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలీదు, కానీ నీ భవిష్యత్తును రాసే దేవునికి నాకు తెలుసు అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఈ పాపం చేయొద్దు, ఇది విడిచిపెట్టండి, ఈ మాట మాట్లాడొద్దు, ఇలా నివసించకండి, నీ బ్రతుకును మార్చుకొని ఎందుకు చెప్తాడంటే నీ కనులకు మంచిదిగా కనపడేది అని చెప్పి నువ్వు వెళితే, నీ కనులకు మంచి వ్యక్తిగా కనపడేవాడు అని నువ్వు వెళితే, ఆ మంచి వ్యక్తి ద్వారా నీకు ఎదురయ్యే శోధన నీకు తెలియదు, ఆ పని చేయటం ద్వారా నువ్వు వెళ్ళే నష్టం నీకు తెలియదు. నీకు తెలియకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తులో ఉన్న నీ దేవునికి తెలుసు కనుక ముందుగానే నీకు చెప్తాడు, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు ఆయన. కాకపోతే కొన్నిసార్లు నీకు ఇది చేస్తే ఏమవుద్దో చెప్పడంతే. అవ్వమ్మకు చెప్పాడు, ఇది తింటే ఏమవుద్దో చెప్పాడు. కొన్నిసార్లు నీకు ఇది చేస్తే ఏమవుద్దో చెప్పడం. అవ్వమ్మకి ఏం చెప్పాడు? తినమన మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. నీకేం చెప్తాడు? నీ నోరును కాపాడుకో అంటాడు. నీ కుటుంబంలో నీ ఆత్మీయతను కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో, నీ యొక్క ప్రవర్తనను కాపాడుకో అంటాడు. కాపాడుకోపోతే ఏమవుతుందో నీకు చెప్పడం. కాపాడుకోమని అంటాడు అంతే, రీజన్ చెప్పండి నీకు. కానీ నీకు చెప్పనంత మాత్రాన అది చేస్తే ఏమవుతుందో చూద్దాం అని చెప్పి వెళ్తావు నువ్వు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు కరెంట్లో ఏళ్ళు పెడతా ఉంటారు, ఇట్టగా చిన్న ఏళ్ళు కదా. ఇప్పుడు నువ్వు పెట్టొద్దు అంటావు. పెట్టొద్దు అంటావు కానీ వాడికి ఏమవుద్దో చెప్పవు. ఒకవేళ చెప్పినా వాడికి అర్థం కాదు కదా. ఇప్పుడు వాడు వెళ్ళి పెడితే ఏమైద్ది? మరి పెట్టే ముందు వాడికి తెలియదు కదా షాక్ కొట్టుద్దని. పెట్టొద్దని నీకు తెలుసు, ఏమని? షాక్ కొడుతుందిరా, పెట్టమాకరా అని చెప్పి. సో నీకు అక్కడ ఆ తప్పు చేస్తే ఏం జరుగుద్దో నీకు తెలుసు. కానీ నీ కుమారుడు వెళ్ళిపోయి పెట్టేసిన బ్యాన్ ఎడుతాడు, వాడు పరిగెత్తుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తావు. ఇదే మన కుటుంబాల్లో దేవుడు అడిగేది నిన్ను నేను ఇలా ఉండు అలా ఉండు, ఇది చేయమాక అది చేయమాక అని ఎందుకు చెప్తానంటే, నీవు ఇది చెయ్యటం వలన, నీవు ఈ మాట మాట్లాడటం వలన, నీ జీవితం ఇలా ఉంచటం వలన నీ భవిష్యత్తులో నీవు కోల్పోయేది నాకు తెలుసు. ఇప్పుడు మాట చెప్తా, దేవుడు ఆదాము అవ్వాలని ఇది చెయ్యొద్దు అని చెప్పాడు, ఏమవుద్దో కూడా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన మూలాన దేవుడు చెప్పినట్టు జరిగింది కదా. ఇప్పుడు భవిష్యత్తులో నష్టం వస్తుందని చెప్పినప్పుడు వినకపోవటం వల్ల, చెయ్యటం వల్ల నష్టపోయారా లేదా? నష్టపోయారు కదా. దేవుడు నేను ఇది చెయ్యొద్దు ఇలా ఉండు అని ఎందుకు అంటాడంటే, నీవు ఇది చెయ్యటం వలన భవిష్యత్తులో నువ్వు ఎంత నష్టపోతావో దేవునికి తెలుసు. నీకు తెలియక చేసి నష్టపోతావు. ఎన్నోసార్లు విశ్వాసులుగా మన జీవితాల్లో, పాస్టర్ గారు అలా మాట్లాడకూడదు అనుకున్నానండి, కానీ ఎందుకో మాట్లాడేశా. అసలు అక్కడికి వెళ్ళొద్దు అనుకున్నానండి, ఎందుకో వెళ్ళిపోయా. అసలు ఈ డబ్బులు తీసుకోకూడదు అనుకున్నానండి, ఎందుకో తీసుకున్నా. ఇప్పుడు అప్పులు కట్టలేక చచ్చిపోతున్నానండి నేను అని చెప్పి ఎన్నిసార్లు ఒకనాడు నీవు చేసిన పనిని గురించి ఆలోచించి బాధపడుతూ ఉండుంటావు. కొంతమంది పెళ్ళైన పిల్లలైతే అసలు వీళ్ళ కుటుంబం గురించి తెలియక పెళ్లి చేసుకున్నాను పాస్టర్ గారు, వీడి గురించి తెలియక పెళ్లి చేసుకున్నా, ఇలా అయిపోయింది నా జీవితం అని బాధపడుతుంటావా? ఎందుకు? అంతకుముందు ఏదో ఒకసారి దేవుడు నీకు చెప్పుంటాడు, ఇది కరెక్ట్ కాదు చెయ్యమాక అని చెప్పి. ఆదాము అవ్వలకి చెప్పినట్లు మొట్టమొదటి మాట, నీవు ఇది చేస్తే నీ భవిష్యత్తులో నీవు ఎంత నష్టపోతావో నీకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. నిన్ను నష్టపోకుండా చేయటానికి ఇది చెయ్యొద్దు అంటాడు ఆయన. రెండో మాట, ఎందుకు దేవుడు మనల్ని ఇది చేయమాకండి, ఇలా ఉండండి, ఇది విడిచిపెట్టండి అని ఎందుకు చెప్తాడంటే, ఓ మాట జాగ్రత్త వినండి. నిన్ను ఏదైతే చేయొద్దు అంటాడో, నిన్ను ఏదైతే విడిచిపెట్టమంటాడో, నీవు విడిచిపెట్టకపోతే జరిగేది ఏంటో తెలుసా? నీవు ఏదైతే చేయొద్దన్న పని చేసావో అదే నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు దేవుడు ఆదాము వల్ల ఆ పండు తినొద్దన్నాడు కదా. ఆ పండు తినటం వల్ల ఏం జరిగింది వాళ్ళకి? ఇప్పుడు ఆదాము వల్ల ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఆ పండు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఇది చెయ్యొద్దు అన్నాడు. ఇది చెయ్యొద్దు అన్నది చేయటం ద్వారా జరిగిన అనర్థం ఏంటంటే, ఫస్ట్ది నష్టపోయారు, రెండవది ఏదైతే వారి కళ్ళకు మంచిదిగా కనపడిందని చేశారో అదే వారిని చంపేసింది.